ఎవడి బ్రహ్మాండమును నిర్వహిస్తున్నవాడు, ఎవడు ఇక్కడ దాహం వేస్తే బ్రహ్మాండంలో నీళ్లు పెట్టి ఆ నీళ్లు పిండాండంలో పోస్తే దాహం తీరి మిగిలిపోయిన నీళ్లు మళ్ళీ మూత్రంగా బ్రహ్మాండంలోకి వెళ్ళేటట్టు నడిపిస్తున్నవాడు, ఎవడు దీనికి గాలి కావలసి వస్తే బ్రహ్మాండంలో గాలి పిండాండంలో పోసి పిండాండం వదిలిపెట్టిన గాలి మళ్ళీ బ్రహ్మాండంలోకి వెళ్ళేటట్టు చేసి బ్రహ్మాండ పిండాండ సమన్వయం చేసి ఆగిపోతే ఈ శరీరం పడిపోయిందని శ్మశానానికి తీసుకెళ్ళిపోండి నిర్ణయం చేసిన వాడెవరు, ఎవడు ఈ సృష్టిని ఇట్లా నిర్వహిస్తున్నాడు, ఎవ్వడు సృజించు ప్రాణుల ఎవ్వడు రక్షించు త్రుంచు ఎవ్వడు అనంతుండెవ్వడు విభుడెవ్వడు వాడి విధమున మనుచు వెనుచు హేలారతుడై అంటారు పోతన గారు. ఎవడిదంతా నిర్వహిస్తున్నవాడు, ఎవడి వలన సాధ్యం అవుతోంది, ఎవరు ఇంతమంది కర్మలను గుర్తుపెట్టుకుంటున్నవాడు, ఎవడా సర్వజ్ఞుడు అని వెతికి వెతికి వెంట పడితే వీడు నన్ను పట్టుకుంటాడేమోనని పారిపోవడంలో గుళ్ళోకి పారిపోయాడు. పారిపోతే గుడి గర్భాలయానికి వెనక తలుపు లేదు, వీడేమో ముందుకు వచ్చాడు. వెనకకి వెళ్ళి పారిపోవడానికి ఇంక అవకాశం లేక పీఠం ఎక్కి నించున్నట్టు. ఇప్పుడు ఈయన గుడి ముందు నించుని గర్భాలయం ముందు తలుపు దగ్గర నించుని నాకు కనపడకుండా ఇన్ని చేస్తున్న దొంగ నాకు ఇప్పుడు దొరికాడు, నమచ్చోరాయచా, ఈయనే దొంగ, కనపడకుండా చేశాడు. గులుదిరిగిన దొంగ గూ గూ గూ, వాడు గుడిలోనే దాగేనే గూ గూ. ఇన్ని చేస్తున్నవాడిని చూడాలనుకున్నాను, వాడు ఇప్పుడు నాకు కనపడ్డాడన్నాడు అన్నమాచార్యుల వారు. అంత భక్తితో అలా చూసినవాడు అయిపోయింది.